ప్రత్యేక హోదా అవసరమని అనేక సందర్భాల్లో అనేక పార్టీలైతేమి అనేక మంది ప్రజా సంఘాలతో కలిసి పోరాటం చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే ఎన్నికలకు ముందు 5 సంవత్సరాలు ఇస్తానని కాంగ్రెస్ పార్టీ, 10 సంవత్సరాలు ఇవ్వమని బీజేపీ, 15 సంవత్సరాల అవసరమని ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో కోరారు, మేనిఫెస్టోలో కూడా చేర్చారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంటు సాక్షిగా ప్రకటించినటువంటి ప్రత్యేక హోదా ఆంధ్ర ప్రజల హక్కు అని చెప్పని అనేక మంది రాష్ట్ర భవిష్యత్తుని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పోరాటాలు చేస్తూ ఉంటే అన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 15 సంవత్సరాల అవసరం అని చెప్పని కోరినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దేనివల్ల బీజేపీ ప్రభుత్వం మొండి చేయి చూపిస్తే కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు మిన్నకుండిపోయాడు. మిన్నకుండిపోవడం కాదు కదా, ఈరోజు అనేక సందర్భాలలో ప్రత్యేక హోదాకి ప్రత్యేక ప్యాకేజీకి రెంటి మధ్య హోదా అనేటువంటి పదం లేదు తప్ప ప్రత్యేక హోదాలో ఉన్నవన్నీ ఇచ్చేశారని చెప్పని కేంద్ర ప్రభుత్వం తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? కాబట్టి ఈరోజు మేము కోరేది చంద్రబాబు నాయుడు గారికి ఏదో సమస్యలు ఉన్నాయి, ఆయన సమస్యల ప్రకారం కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కైనట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు నీ వ్యక్తిగత సమస్యల కోసమో నీ స్వార్థ ప్రయోజనాల కోసమో రాష్ట్ర ప్రయోజనాలని పణంగా పెట్టామనేటువంటిది రాష్ట్ర ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలి అని చెప్పి యువకులైతేమి, విద్యార్థులైతేమి, అనేక రకాలైనటువంటి ప్రజా సంఘాలు, వివిధ పార్టీలు, రాజకీయ పార్టీలతో అందరితో కలిసి పోరాటాలు చేస్తూ ఉంటే వాటిని అణగదొక్కాలని, పోరాటం జరగనీయకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు తీసుకుంటూ రాష్ట్రంలో ప్రత్యేక హోదా యొక్క అంశాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలనేటువంటి ఆలోచనకి చంద్రబాబు నాయుడు గారు పూనుకోవడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం, సహించరానటువంటి నేరం. కాబట్టి ఈరోజు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలైనటువంటి పోరాటాలు చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు నిరసనలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు, ఢిల్లీలో ధర్నా చేశారు. దానికి సంబంధించి యువకులతో, అందరితో, విద్యార్థులతో కలిసి యువభేరి కార్యక్రమం నిర్వహించాడు. ప్రజల్లోకి పెద్ద ఎత్తున ప్రత్యేక హోదా యొక్క సెంటిమెంట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకువెళ్ళగలిగింది. వెళ్ళిన తర్వాత ప్రజల్లో చైతన్యం వచ్చినటువంటి ప్రతి సందర్భంలో, దానికి చేపట్టినటువంటి ప్రతి నిరసన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు పోలీసులను అడ్డుపెట్టుకుని దాన్ని విచక్షణ రహితంగా అణిచివేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఈరోజు రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా కోరుకుంటున్నారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం అని చెప్పి అందరూ భావిస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం అని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారికి కూడా తెలిసినటువంటి పరిస్థితుల్లో నీకున్నటువంటి ఇబ్బందులు, నీకున్నటువంటి మొహమాటాలు, నీకున్నటువంటి కుమ్మక్క రాజకీయాలు ఇవేదన్నా ఉంటే ఈరోజు పాపం ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి బయటకు వచ్చి మేము కోరుకుంటాం, మేము అడుగుతాం, మేము నిరసనలు తెలియజేస్తామంటే వాటిని అణచివేయాలని చూడడం. ఈరోజు రేపు ఏదైనా సరే ఒక కార్యక్రమం పెడితే ముందు రోజు హౌస్ అరెస్టులు చేయడం, ముందు రోజు బెదిరింపులకు దిగడం, పోలీసులను పంపించి వాళ్ళకు వార్నింగ్లు ఇప్పించడం, ఇవన్నీ కూడా సరైనటువంటి పద్ధతులు కాదు. ఈరోజు ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు చూసి సిగ్గు తెచ్చుకోవాల్సింది. పక్కన ఉన్నటువంటి తమిళనాడులో ఒక ఇది జరిగింది. జల్లికట్టు అనేటువంటి సాంప్రదాయ క్రీడ మీద, సాంప్రదాయ కోసం పక్కన ఉన్నటువంటి తమిళులు పోరాడితే అందరూ కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చాయి. ఈరోజు ఆర్డినెన్స్ జారీ అయింది. ఆ మాత్రం ఈరోజు రాష్ట్రానికి సంబంధించి కనీసం గళం విప్పి నిరసన తెలియజెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఈరోజు పోరాటానికి సిద్ధపడితే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకునేదానికి చంద్రబాబు నాయుడు కలిగేటువంటి ఇబ్బందులు ఏమున్నాయి? కాబట్టి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని ఉండవచ్చు, మీరు ఇవ్వకుండా నేను సర్దుకుంటానని. కానీ ఈరోజు మరొక దారుణమైనటువంటి ఒప్పందం ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా నిరసనలు జరగకుండా నేను ఉక్కుపాదంతో అణిచివేస్తాను, అది నా బాధ్యత అని చెప్పి తీసుకుని ఈరోజు ఏ కార్యక్రమానికి పూనుకున్నా సరే దానికి సంబంధించి పోలీసుల ద్వారా విచక్షణ రహితంగా ప్రవర్తించడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునివ్వడం జరిగింది. రేపటి రోజు ప్రతి జిల్లా కేంద్రంలో కూడా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలి అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఆయన కూడా రేపు విశాఖ బీచ్లో జరిగేటువంటి దాంట్లో ఆయన కూడా పాల్గొంటున్నాడు. ఇప్పటికే స్పష్టంగా దీనికి సంబంధించి
కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుల చేత రాజీనామా చేయిస్తానని చెప్పి కూడా స్పష్టమైనటువంటి ప్రకటన చేసి ఈరోజు రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు మరొక అడుగు ముందుకు వేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు వచ్చేటువంటి పరిస్థితుల్లో మేము ముఖ్యమంత్రి గారిని కోరేది మీరు అణిచివేయడానికి చూడకుండా ఈరోజు ప్రజల్లో స్వచ్ఛందంగా వచ్చేటువంటి దీనివల్ల మీరు దీన్ని ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వానికి నచ్చజెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితిని తెలియజెప్పి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రాబోయేటువంటి తరాల భవిష్యత్తు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి గమనించి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంతో గట్టిగా మాట్లాడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి తీరాల్సినటువంటి బాధ్యత ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది అని తెలియజేస్తున్నాం. ప్రజలు సోషల్ మీడియా చెప్తుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి మాటలు వింటే ప్రజలు చెప్పేటువంటి మాట వినేవాడు వెర్రివాడైతే చెప్పేవాడు చంద్రబాబు, వినేవాడు వెర్రివాడైతే చెప్పేవాడు చంద్రబాబు అంటే రాష్ట్ర ప్రజల్ని అమాయకుల్ని వెర్రివాళ్ళని చేసి చంద్రబాబు నాయుడు ఈరోజు ఏదో ఒక విధంగా కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఏదో ఒక విధంగా పబ్బం గడుపుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఎక్కడా కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితిలో లేడు. దీనిలో భాగంగా రేపు నెల్లూరు నగర కేంద్రంలో కూడా గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర నుంచి రేపు సాయంత్రం 5 గంటలకి కొవ్వొత్తుల ర్యాలీ వీఆర్సీ కూడల వరకు అంబేద్కర్ విగ్రహం వరకు వస్తుంది. అంబేద్కర్ విగ్రహం దగ్గర అందరూ కూడా జిల్లాకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు అందరూ కూడా అక్కడికి వచ్చినటువంటి యువకుల్ని విద్యార్థుల్ని ప్రజలను అందరిని ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఈ కార్యక్రమానికి యువకులు విద్యార్థులు ప్రజలతో పాటు ప్రజా సంఘాలు కూడా పాల్గొని దీన్ని జయప్రదం చేసి రాబోయేటువంటి రోజుల్లో అందరం కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే జయంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ముఖ్యమంత్రి గారిని కోరుకునేది ఈరోజు ప్రధానంగా ఈ సమస్య వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా వీటి గురించి కానీ రాష్ట్రంలో ఉండేటువంటి ఏ పరిస్థితిని కూడా పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేదు. కేంద్ర ప్రభుత్వం మరీ ఉదాసీనంగా వ్యవహరిస్తుంది. నిన్న రోజు జరిగినటువంటి కరువు బృందం పర్యటిస్తే ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో పర్యటించిందనేటువంటిది 5 గంటలు కేంద్ర బృందం 5 గంటలలో పర్యటన ముగించి 5 గంటల్లో 5 గ్రామాలు తిరిగి దాదాపు 27 మండలాలలో 58% వర్షపాతం తక్కువగా ఉంటే గ్రామాల్లో వెళ్ళి రైతుల సమస్యలు తెలుసుకుని ప్రత్యామ్నాయాలు ఆలోచన చేసి ఎటువంటి ఆర్థిక సహాయం అందించాలనేటువంటిది ఏమీ లేకుండా కరువు మండలాలు అనేటువంటిది ప్రహసనంగా మారిపోయాయి. కేంద్ర ప్రభుత్వం రావడం రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేటువంటి పరిస్థితిలో కూడా లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద అన్ని రకాల సవతి ప్రేమ చూపిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు వాటన్నిటికీ తలొగ్గి ఏదో ఒక విధంగా సర్దుబాటు ధోరణితో వెళ్ళిపోదాం, మనం వాటితో గొడవ పడాల్సినటువంటి అవసరం లేదని పదే చెప్పుకుంటూ తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం మరచి ఇప్పటికైనా సరే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ విషయంలో కూడా రాజీ పడకుండా చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది, అడగాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. లేని పరిస్థితుల్లో ప్రజలే తిరగబడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా పోరాటాలు మరింతగా ఉధృతం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. దీన్ని మేము నిర్వహిస్తున్నాం. ఇది ఎవరో స్వార్థ ప్రయోజనాల కోసం ఒక పార్టీ కోసం నిర్వహించేటువంటి కార్యక్రమం కాదు, ఒక పార్టీకి వ్యతిరేకంగా నిర్వహించేటువంటి కార్యక్రమం కాదు. రాష్ట్ర ప్రజల దృష్ట్యా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇస్తున్నాం కాబట్టి పోలీస్ యంత్రాంగం కూడా దీనికి సహకరిస్తుందని మేము ఆశిస్తున్నాం, భావిస్తున్నాం. చరిత్రలో ఏ రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఆంధ్రప్రదేశ్కి జరిగింది. అర్ధరాత్రి ఉన్న రాజధానిని పెరుక్కుని కట్టుబట్లతో ఆంధ్రప్రదేశ్ని వేరు చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్కి జరిగే తీరని అన్యాయం. స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రానికి ఇంత అన్యాయం జరగలేదు. ఇంత అన్యాయం ఏ రాష్ట్రానికి జరగలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తున్నామని ఆనాటి ప్రధానమంత్రి పార్లమెంట్లో చెప్పినటువంటి మాట. ఆ ఎన్నికల వేళ ఈనాటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏడుకొండలవాడు వెంకన్న స్వామి పాదాల సాక్షిగా మేము వచ్చేస్తున్నాం అధికారంలోకి, 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇచ్చేస్తున్నామని చెప్పిన మాట 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు కావాలని తిరుపతి ఏడుకొండలవాడు వెంకన్న స్వామి పాదాల సాక్షి చెంత చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి ప్రకటన. ఈనాడు 3 సంవత్సరాలైంది కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం అధికారం పార్టీలు వచ్చి 3 రోజుల్లో జల్లికట్టును సాధించారు తమిళనాడు. రాదనుకున్న తెలంగాణని పోరాటాలతో తెలంగాణ రాష్ట్రం సాధించారు, పక్కనున్న తెలంగాణ రాష్ట్రం. మరి 3 రోజుల్లో పక్కనున్న తమిళనాడులో జల్లికట్టును సాధించారు. మరో పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఎప్పటికీ సాధ్యం కాదని ప్రపంచం అంతా భావిస్తే అలు పెరగకుండా
మడవ తిప్పకుండా మాట తప్పకుండా పోరాటాలు సాగించి తెలంగాణ సోదరులు తెలంగాణ సాధించారు. మరి 3 సంవత్సరాలు అధికారంలోకి వచ్చినా ప్రత్యేక హోదా లేదు అన్న మాట దేశమంతా స్పష్టంగా వినిపిస్తున్నా ఆంధ్రప్రదేశ్ మాత్రం ప్రత్యేక హోదా రాలేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత లేనట్టు ప్రవర్తిస్తూ ఉంటే అత్యంత బాధాకరం. పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టు పోరాటంలో అగ్రభాగాన నిలిచి ఉద్యమాన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్లి పన్నీర్ సెల్వం హీరోగా తమిళ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నీరో చక్రవర్తి మాదిరిగా రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించినట్లు నీరో చక్రవర్తి మాదిరిగా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ప్రత్యేక హోదా ప్రజా ఉద్యమాన్ని అణచివేయాలని చెప్పని కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ మాయ మాటలు చెప్తూ ఆ రాజధాని ఈ రాజధాని గౌతమి శాతకర్ణి రాజధాని బాహుబలి రాజధాని కజకిస్తాన్ రాజధాని ఆఫ్ఘనిస్తాన్ రాజధాని లేదా రష్యా రాజధాని చైనా రాజధాని అంటూ మాయ మాటలు చెప్తూ ఎప్పటికప్పుడు ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణచివేస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కోరేది ఒకటే, చంద్రబాబు గారు మీకు తెలియని మాట కాదు, ఈ రాష్ట్రంలో 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా మీరు పనిచేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఒక రక్ష, ప్యాకేజీ ఒక భిక్ష. మరి శాశ్వతంగా రక్ష అయినటువంటి ప్రత్యేక హోదా సాధించుకుంటే భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ కష్టాలు మీకు తెలియదేం కాదు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మాయమాటలు పక్కన పెట్టి అసందర్భ ప్రేలాపనలు పక్కన పెట్టి రాజకీయాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ని కదిలించేందుకు పోరాడి తమిళనాడు జల్లికట్టును సాధించింది, పోరాడి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ సాధించింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పెద్దన్నగా ముఖ్యమంత్రి పదవికి మీరు రాజీనామా చేసి 175 మంది ఎమ్మెల్యేలు 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తున్నాం. ముఖ్యమంత్రిగా నేను రాజీనామా చేశా, నాకు రాజకీయ ప్రయోజనం కాదు, ఈ రాష్ట్ర ప్రయోజనం కావాలా, ఈ రాష్ట్ర ప్రయోజనం కోసం నా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉండే 175 మంది ఎమ్మెల్యేలు 25 మంది ఎంపీలు రాజీనామా చేయండి పిలుపునివ్వండి. అందరం రాజీనామా చేద్దాం. 175 మంది ఎమ్మెల్యేలు 25 మంది ఎంపీలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు రాజీనామాలు చేసి ఈ రాష్ట్రాన్ని మొత్తం కదిలించి ఈ రాష్ట్రంలో సినిమా నటుల మీడియా అధిపతుల ప్రజా సంఘాల తేడా లేకుండా ఆంధ్రప్రదేశ్ని మొత్తం మీద కూడా ఒక్క తాటి మీద ఢిల్లీకి తీసుకెళ్లి నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు కూర్చుని ఎన్నికల వేళ మీరు ఇచ్చిన హామీ, ఆనాటి ప్రధాని పార్లమెంట్లో చెప్పిన మాట, కొత్తగా మేము అడిగేదేమీ లేదు, దుర్మార్గపు విభజన ఆంధ్రప్రదేశ్కి సర్వనాశనం చేసింది, మాకిచ్చిన హామీ నెరవేర్చమంటే ఈ దేశ ప్రధానమంత్రికి నెరవేర్చక తప్పదు, కేంద్రం దిగిరాక తప్పదు. తమిళనాడు పోరాటం కాదు, తెలంగాణ పోరాటం కాదు, అంతకంటే పెద్ద పోరాటం చేసే శక్తి ఆంధ్రులో ఉంది. స్వతంత్ర భారత చరిత్రలో ఈ దేశంలో స్వాతంత్రం కోసం పోరాడినటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన్ని నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోరాట స్వరూపానికి మారిపోయారు. ప్రజలు పోరాటాలు సిద్ధంగా ఉన్నారు. ప్రజలకు కావాల్సింది దశ దిశ నిర్దేశించే రాజకీయ నాయకత్వమే. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర పెద్దన్నగా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా వినయపూర్వకంగా అర్థిస్తూ ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు రాజీనామా చేసి 175 మంది ఎమ్మెల్యేలు 25 మంది ఎంపీలు రాజీనామా చేయమని పిలుపునిచ్చి ఈ రాష్ట్రంలో ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా ఒక రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టిద్దాం. రాజకీయ రాజ్యాంగ సంక్షోభాన్ని ఈ రాష్ట్రం సృష్టిద్దాం. ప్రత్యేక హోదా కాదు కదా, ప్రత్యేక హోదా ముత్తాత కూడా దిగొస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా ఆలోచన సాగించాలని చెప్పని ఇంతకంటే అవకాశం ఎప్పుడూ రాదు. ఈ అవకాశం కానీ వదులుకుంటే భవిష్యత్తులో ఎప్పుడూ రాదు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఇప్పుడు మీరు ఉండొచ్చు, రేపు మరొకరు ఉండొచ్చు. రాజకీయ ప్రయోజనాలు రాజకీయ పదవులు శాశ్వతం కాదు. ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఈ రాష్ట్ర భవిష్యత్తు శాశ్వతం. నవ్యాంధ్ర ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం తన ముఖ్యమంత్రిని త్యాగం చేశాడు అని చరిత్రలో మీరు నిలుస్తారు. ప్రత్యేక హోదా ఈ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. ఆ దిశగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేయకుండా తమిళనాడు ముఖ్యమంత్రి
ఒక బలహీన ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం జల్లికట్టు ఉద్యమాన్ని అగ్రభాగా నడిపిస్తే ఈ రాష్ట్రంలో శక్తివంతమైన ముఖ్యమంత్రిని అని చెప్పుకునే మీరు ప్రత్యేక హోదా విషయంలో ఎక్కడికక్కడ అణచివేత ధోరణితో దుర్మార్గపు ధోరణితో పోలీసుల లాఠీలతో తుపాకులతో నిషేధాలతో నిర్బంధాలతో కర్ఫ్యూలతో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని కాలరాయాలనుకుంటే చరిత్రలో ప్రజలు క్షమించరు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగం చేసిన త్యాగమూర్తిగా నిలుస్తావా, లేక ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని సర్వనాశనం చేసే వ్యక్తి నిలుస్తావా ఆలోచించేయమని చెప్పని కోరుతూ ఉన్నాను.